హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మన దగ్గర ఉన్న ఫోన్ OnePlus Nord C3 Lite. ఇది OnePlus నుంచి వస్తున్న బడ్జెట్ ఫోన్. బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ గ్రాఫిక్ షీట్ ఉంటుంది. బ్యాటరీ నుంచి వచ్చే హీట్ ని ఇదే అబ్జర్వ్ చేసుకుంటుంది. మన బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేశాక 16 స్క్రూస్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్క్రూస్ అన్ని అన్స్క్రూస్ చేద్దాం. అన్స్క్రూస్ చేసే ముందు జస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియో కేవలం నాలెడ్జ్ కోసం మాత్రమే, మీరు ఇంట్లో ట్రై చేయకండి అన్లెస్ మీ ప్రొఫెషనల్ అయితే. అండ్ అలాగే వన్ మోర్ విషయం ఏంటంటే, మీరు వారంటీ ఉన్న డివైసెస్ ఓపెన్ చేస్తే వారంటీ అనేది వాయిడ్ అయిపోతుంది. సో మీకోసం నేను ఓపెన్ చేసి ఈరోజు ఎందులో పార్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను. ఇది OnePlus నుంచి వచ్చిన బడ్జెట్ ఫోన్ అయినా సరే కానీ ఇందులో మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లే అండ్ విత్ 128 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది ఈ ఫోన్ మనకి. అండ్ ఇందులో మంచి విషయం ఏంటంటే, మనకు ప్రాసెసర్ 695 5G ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మన బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. అండ్ ఇది మనకు 33 వాట్ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు చార్జర్ బాక్స్ లోనే ఇస్తారు. మన UI కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. ఆక్సిజన్ వాయిస్ తో వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం సిమ్ ట్రే ఓపెన్ చేసుకుందాం. సిమ్ ట్రే మనకు హైబ్రిడ్ స్టాక్ తో వస్తుంది. ఎయిదర్ 2 సిమ్స్ కానీ ఆర్ 1 సిమ్ 1 మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది OnePlus నుంచి వస్తున్న బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇందులో మనకు గ్లాస్ మెటీరియల్ ఇవ్వలేదు, ఓన్లీ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇచ్చారు. సో ఫోన్ వెయిట్ కూడా చాలా తగ్గింది. తీసేటప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ మనకు మిడిల్ ఫ్రేమ్ లో ఉంటుంది. దీని కనెక్టర్ మనకు మదర్ బోర్డ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ కనెక్టర్ ని మనం ఫస్ట్ డిస్కనెక్ట్ చేద్దాం. ఫస్ట్లీ మనం బ్యాటరీ కనెక్షన్ ని అన్ప్లగ్ చేయాలి, అదర్ పార్ట్స్ డ్యామేజ్ అవ్వకుండా. 2 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసి డెప్త్ సెన్సార్, ఇంకోటి వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ ఇదే మనకు బ్యాటరీ 5000 mAh బిగ్గర్ బ్యాటరీ. ఇదే మన లౌడ్ స్పీకర్. సౌండ్ అవుట్పుట్ చాలా డీసెంట్ గా ఉంది. మెయిన్ మదర్ బోర్డ్ అండ్ సబ్ PCB మన ఫ్లక్స్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం వాటిని డిస్కనెక్ట్ చేద్దాం. మనకి ఇది 2 యాంటెన్నా వైర్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. మనకు 5G ని ట్రాన్స్ఫర్ చేసే వైర్స్ ఇవే. ఇవి డిస్కనెక్ట్ చేద్దాం. ఇదే మనకు టైప్ C 33 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ అండ్ మనకు 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంటుంది. అది మిస్ చేయలేదు. ఈ ఫోన్ లో మనకు స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. సౌండ్ అవుట్పుట్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. అండ్ ఇందులో మనకు అల్ట్రా వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 100% కాదు, ఇందులో మనం 200% వరకు సౌండ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది డిస్ప్లే కేబుల్. ఇది మనకు డిస్ప్లే కనెక్ట్ అయి ఉంటుంది మదర్ బోర్డ్ కి. ఇప్పుడు ఇది అన్ప్లగ్ చేద్దాం డిస్ప్లే కేబుల్. దానికన్నా ముందు మనం యాంటెన్నా వైర్స్ డిస్కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్ప్లే కేబుల్ అన్ప్లగ్ చేద్దాం. ఇదే మన మెయిన్ మదర్ బోర్డ్, హీరో ఆఫ్ ద ఫోన్. ఇందులోనూ మనకు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇదే అది. బడ్జెట్ ఫోన్ అయినా వీళ్ళు 108 మెగాపిక్సెల్ ఇవ్వడం చాలా ఇన్నోవేటివ్ థింగ్. ఇందులోనే మనకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ టెక్నాలజీతో అండ్ మరియు పవర్ ఎఫిషియెంట్ అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇదే మన సిమ్ ట్రే. గేమింగ్ లో కూడా 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు బోర్డ్ ని తీస్తే బ్యాక్ సైడ్ లో థర్మల్ ప్యాడ్స్ అండ్ షీల్డింగ్ కనిపిస్తాయి. ఇదే మన ఇయర్ పీస్. కాల్ క్వాలిటీ కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇది స్టీరియో స్పీకర్ గా కూడా వర్క్ చేస్తుంది. ఇదే డిస్ప్లే కేబుల్. ఇదే మనకు డిస్ప్లే ని మదర్ బోర్డ్ కి కనెక్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ మళ్ళీ రీఅసెంబుల్ చేసి నేను మెయిన్ వీడియోలో కలుస్తాను. ఫ్రెండ్స్, మనం ఫోన్ పవర్ ఆన్ చేసాం. ఇప్పుడు మనం బ్యాక్ ప్యానల్ తర్వాత గ్లూ పెట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇది తర్వాత స్టిక్ చేస్తాను. స్క్రీన్ చూస్తే మంచిగానే వర్క్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ కవర్ చేసాం. ఏ పార్ట్స్ మిస్ అయ్యాయో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. OnePlus నుంచి వచ్చిన బడ్జెట్ ఫోన్ అయినా ఇందులో మనకు మంచి ఫీచర్స్ తో పాటు డీసెంట్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. హలో ఫ్రెండ్స్, ఇదే మన OnePlus Nord C3 ఫుల్ టీయర్డౌన్ విత్ ఫీచర్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.